కనీసం ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో అది ఎత్తివేయడం కోసం ఒక ప్రకటన చేయమని చెప్పి నిన్న అసెంబ్లీలో నిన్న మండలిలో నేను మాట్లాడుతుంటే దానికి బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుదలుగుడు. అక్కడ వాళ్ళకేం కేసీఆర్ మీద కేసు పెడతారా, సిబిఐకి అప్పచెప్తారా? కేసీఆర్ ఏమన్నా భగవంతుడా, కేసీఆర్ ఏమన్నా అదా? అందరి మీద పెడతారు కేసులు. ఈ విచారణను ఎదుర్కోలేనంత పిరిగివాడా కేసీఆర్? కాదే, విచారణ ఎదుర్కొని నిన్న చెప్పినాం కదా ఏం చేయబోతుండో రేవంత్ రెడ్డి గారు. ఎవరు జుట్టు ఎవరికి ఇవ్వబోతుండో అర్థమవుతుంది కదా. మీకు కూడా తెలుసు కదా ఎక్కడి నుంచి ఈజీగా జుట్టు లాక్కోవచ్చు. ఇక్కడైతే ఈజీగా ఉండదు, అక్కడి నుంచి అయితే ఈజీగా లాక్కోవచ్చు అని అక్కడ ఇచ్చిండు. ఒక పెద్ద సార్ ఆదేశం మేరకు ఇచ్చిండు అనుకో, సరే ఇచ్చిండు అయిపోయింది. కానీ ఇంకా కేసీఆర్ మీద సిబిఐ కేసు అనగానే భూగోళం అంతా బద్దలైనట్టుగా కేసీఆర్ మీద ఉద్యమం టైంలో 100 కేసులు ఉన్నాయి. కేసీఆర్ ఉద్యమం విడిచిపెట్టి అధికారంలోకి వచ్చినాక నా మీద 100 పెట్టిండు, ఈయన మీద పెట్టిండు కొన్ని. సో కేసులు అనేటివి కేసులు పెట్టినంత మాత్రాన దోషులైపోయి మొత్తం తలదించుకోవాల్సిన పని లేదు. కొన్ని కేసులు మీకు తెలుసు కదా. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు నా మీద హత్యాయత్నం చేసి ఇలాంటికి 50-60 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన పాపాన పోలే. కాబట్టి తలగేవంది ఉంటే భార్యవాందే, అధికారం ఎవరి చేతిలో ఉంటే వ్యవస్థలన్నీ అతని చుట్టూ తిరుగుతాయి. సరే, ఈ అంశం ఇక్కడ పెడితే లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.